రైట్. ఓకే. మన వ్యాపార సంస్థలో ఎన్నో ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ని మనం ఏం చేయాలంటే రికార్డు చేయాలి. రికార్డు చేయడానికి మనము జంటా పద్దు విధానాన్ని ఫాలో అవుతున్నాము. జంటా పద్దు విధానం ప్రకారం మన వ్యాపార సంస్థలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ రికార్డు చేయడానికి మనకు ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ మూడు రకాల ఖాతాలుగా విభజించుకున్నాం. దాంట్లో ఫస్ట్ది వ్యక్తిగత ఖాతా. ఫస్ట్ దాన్ని ఏమంటారు చెప్పండి? వ్యక్తిగత ఖాతా. ఈ వ్యక్తిగత ఖాతాలోకి ఎవరు వస్తారు? వ్యక్తుల పేర్లు వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? వ్యక్తుల పేర్లు, అదేవిధంగా సంస్థల పేర్లు. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి వినండి. ఫస్ట్ ఖాతా ఏంటి చెప్పండి? వ్యక్తిగత ఖాతా. వ్యక్తిగత ఖాతాలోకి ఎవరు వస్తారు? వ్యక్తుల పేర్లు వస్తాయి, సంస్థల పేర్లు వస్తాయి. ఎవరు చెప్పండి? వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు. ఉదాహరణకు తీసుకుందాం. ఉదాహరణకు రాజు, రాము, ఓకేనా, కృష్ణ, అదేవిధంగా ఆంధ్ర బ్యాంకు, అదేవిధంగా ఎస్బిఐ. చూడు, రాజు అంటే వ్యక్తి, రాము అంటే వ్యక్తి, కృష్ణ అంటే వ్యక్తి, ఆంధ్ర బ్యాంకు అంటే సంస్థ, ఎస్బిఐ అంటే సంస్థ. కాబట్టి వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు అన్నీ కూడా ఏ ఖాతాకు సంబంధించినవి? వ్యక్తిగత ఖాతాకు సంబంధించినవి. వెంటనే వ్యక్తిగత ఖాతాకు ఒక సూత్రం ఉంటుంది. సూత్రం తీసుకుందాం. ఆ సూత్రం ఏంటి చెప్పండి? ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదా, తీసుకునే వ్యక్తిని డెబిట్, డిఆర్ అంటే డెబిట్ చేయాలి. అదేవిధంగా ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ అంటే సిఆర్ అంటాం, దాన్ని చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఒకటి కంప్లీట్ చేసుకున్నాం. వ్యక్తిగత ఖాతా. దీంట్లోకి ఏమొస్తాయి చెప్పండి? వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు వస్తాయి. వ్యక్తుల పేర్లు అంటే ఎవరు? జనరల్గా మన పేర్లన్నీ కూడా వ్యక్తుల పేర్లే. రాజు, రాము, కృష్ణ, ఆంధ్ర బ్యాంక్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ సంస్థలు అంటే ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంక్, ఇవన్నీ కూడా. దీనికి ఒక సూత్రం ఉంటుంది. తీసుకునే వ్యక్తిని డెబిట్ చేయాలి, ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి. తీసుకుంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఇస్తే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఓకే. ఇక రెండవ ఖాతా కూడా చూద్దాం ఒకసారి. మనకు మొత్తంగా 3 ఖాతాలు ఉంటాయి. ఇప్పుడు రెండో దానికి వచ్చినాం. వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతాలకు ఏమొస్తాయి? ఆస్తులకు సంబంధించిన ఖాతాలు. అంటే ఆస్తి కనబడితే చాలు, అది వాస్తవిక ఖాతాకు సంబంధించింది. ఆస్తి కనబడితే ఏమనుకోవాలి? అది వాస్తవిక ఖాతాకు సంబంధించింది అనుకోవాలి. ఉదాహరణకు ఆస్తి అంటే ఏంటి చెప్పండి? నగదు అంటే క్యాష్, ఆస్తి. అదేవిధంగా యంత్రాలు, ఆస్తి. భవనాలు, ఆస్తి. ఫర్నిచర్, ఆస్తి, మొదలైనవి. ఇట్లా. వెంటనే దీనికి కూడా ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఏంటిది? వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, అదేవిధంగా పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి. ఇట్లా 2 ఖాతాలు వచ్చినాయి, 2 సూత్రాలు వచ్చినాయి. ఓకే, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఫస్ట్ది వ్యక్తిగత ఖాతా. దాంట్లోకి వ్యక్తుల పేర్లు వస్తాయి, సంస్థల పేర్లు వస్తాయి. దీని సూత్రం ఏంటి చెప్పండి? తీసుకునే వ్యక్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఇచ్చే వ్యక్తిని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. తీసుకుంటే అయిపోయా డెబిట్, ఇస్తే క్రెడిట్. నెక్స్ట్ వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతాలోకి ఏమొస్తాయి? ఆస్తులన్నీ వాస్తవిక ఖాతాలోకే వస్తాయి.
ఆస్తులు అంటే ఏంటి? నగదు, యంత్రాలు, భవనాలు, ఫర్నిచర్, కారు, సైకిలు, ఏదైనా కానీ ఆస్తులే. వెంటనే దానికి ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఏంటి చెప్పండి? వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి. అంటే ఆస్తి వస్తుందా పోతుందా చూడాలి. వస్తేనేమో డెబిట్ చేయాలి, పోతేనేమో క్రెడిట్ చేయాలి. ఇప్పటికీ మనకు మొత్తం ఖాతాలు 3, కానీ మనం కంప్లీట్ చేసుకునే 2. మెల్లగా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఇంప్లిమెంట్ చేసుకొని మెల్లగా రాయడం మొదలు పెడదాం. చిన్నగా ఇక్కడ దాకా తీసుకుందాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ తీసుకోండి. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఎవరు? నారాయణ కు చెల్లించిన నగదు 1000 రూపాయలు. రైట్? ఈ ట్రాన్సాక్షన్ చదవండి. నారాయణకు చెల్లించిన నగదు 1000 రూపాయలు. హారిక వినొస్తుందా నీకు? మరి వినొస్తుందా వాయిస్? తరుణ్, రవి, వాయిస్ ఎట్లుంది? క్లారిటీ ఉందా? చూడండి ఒకసారి. వాయిస్ వినొస్తుందా? రైట్. బోర్డు కూడా క్లియర్గా అక్షరాలు కనబడుతున్నాయి మంచిగా. రవి, రైట్. ఫస్ట్ ఉదాహరణ చూడండి ఒకసారి. నారాయణకు చెల్లించిన నగదు 1000 రూపాయలు. దీన్ని మనం రికార్డు చేయాలి. ఏం చేయాలి? రికార్డు చేయాలి. రికార్డు చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనకిచ్చిన ఈ ట్రాన్సాక్షన్ లో ఖచ్చితంగా మినిమం 2 ఖాతాలు ఉంటాయి. మొత్తం మన ఖాతాలు ఎన్ని? 3. కానీ ప్రతి ట్రాన్సాక్షన్ ఎన్ని ఖాతాలు ఉంటాయి? 2 ఖాతాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? రెండింటిని ఫస్ట్ దొరకబడదాము. పోతా అంటే నారాయణ కలిసిండు. నారాయణ అంటే ఎవరు? వ్యక్తి. ఏ ఖాతాకు సంబంధించినోడు? వ్యక్తిగత ఖాతాకు సంబంధించినోడు. మళ్ళీ పోతా అంటే మనకి ఎవరు కలిసి? నగదు. నగదు అంటే ఏంటిది? ఆస్తి. ఆస్తి దేనికి సంబంధించింది? వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతాకు సంబంధించింది. కాబట్టి వీడు వ్యక్తి కాబట్టి వ్యక్తిగత ఖాతా సూత్రం పెట్టాలి. ఇది వాస్తవిక ఖాతా కాబట్టి వాస్తవిక ఖాతా సూత్రం పెట్టాలి. చూద్దాం. ఫస్ట్ వ్యక్తికి పెడదాం. నారాయణ అంటే ఎవరు చెప్పండి? వ్యక్తి. ఏ ఖాతాకు సంబంధించిన వాడు? వ్యక్తిగత ఖాతాకు సంబంధించిన వాడు. కాబట్టి వెంటనే వ్యక్తిగత ఖాతా సూత్రం చెప్పండి ఒకసారి. తీసుకునే వ్యక్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఇచ్చే వ్యక్తిని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఈ సూత్రాన్ని తీసుకుపోయి నారాయణకు పెట్టాలి. నారాయణ తీసుకుంటాడా ఇస్తాడా చూడాలి. నారాయణకు చెల్లించిన నగదు మనకి ఇచ్చేసినాం. నారాయణ తీసుకుంటాడా ఇస్తాడా? నారాయణకు చెల్లించినాం. నారాయణ తీసుకుంటాడా ఇస్తాడా? తీసుకుంటాడు. నారాయణ తీసుకుంటాడు. తీసుకునే వ్యక్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే నారాయణ డెబిట్. మరి నారాయణ డెబిట్ అయితే ఒకసారి దీన్ని కూడా చూద్దాం. నగదు ఏ ఖాతాకు సంబంధించింది? వాస్తవిక ఖాతాకు సంబంధించింది. వెంటనే వాస్తవిక ఖాతా సూత్రాన్ని నగదు ఖాతాకు పెట్టాలి. వాస్తవిక ఖాతా సూత్రం ఏం చెప్పండి? వచ్చే ఆస్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. పోయే ఆస్తిని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. వస్తే డెబిట్, పోతే క్రెడిట్. ఇప్పుడు చూడు, నారాయణకు చెల్లించిన నగదు చెల్లించినాం. నగదు వస్తుందా పోతుందా? నగదు పోతాంది కాబట్టి క్రెడిట్. పోయేదాన్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఇట్లా అంటే 2 ఖాతాలు ఉన్నప్పుడు రెండింటికి సూత్రాలు పెట్టే బదులు ఫస్ట్ ఒక దానికి సూత్రం పెట్టండి. ఇది డెబిటో క్రెడిటో తెలిసిపోద్ది. ఇది డెబిట్ అయిందనుకోండి, ఇది ఆటోమేటిక్ ఇది క్రెడిట్ అవుతుంది. ఇది క్రెడిట్ అయిందనుకోండి, ఇది డెబిట్ అవుతుంది. ఇక దీనికి సూత్రం పెట్టాల్సిన అవసరం లేదు పర్టికులర్గా. కాబట్టి ఇప్పుడు నారాయణ తీసుకుంటాడు కాబట్టి డెబిట్, ఇది డెబిట్ అయింది కాబట్టి ఇది క్రెడిట్. ఫినిష్. ఇప్పుడు దీన్ని రికార్డు చేయడం డెబిట్ క్రెడిట్ గుర్తించడం వచ్చింది, రికార్డు చేయడం కావాలి. మరి రికార్డు చేయాలి అంటే నమోదు చేయాలి, రాయాలి అన్నట్టు. రాయాలి అంటే మనకు ఒక పుస్తకం కావాలి. ఆ పుస్తకం పేరు చిట్టా. అకౌంటెన్సీలో లెక్కలు రాసే పుస్తకాన్ని ఏమంటాం చెప్పండి? చిట్టా అంటాం మనం. ఇప్పుడు చెప్పండి, ఇక చిట్టా అంటే ఏంటి చెప్పండి? ఒక పుస్తకము. ఎలాంటి పుస్తకము? మన వ్యాపార సంస్థలో లెక్కలన్నీ రాసి పెట్టే ఒక పుస్తకం. అకౌంటెన్సీ భాషలో దాన్ని ఏమంటాం చెప్పండి?
చిట్టా అంటాం మనం. ఎట్లా రికార్డు చేయాలి? ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, దాని డెబిట్ క్రెడిట్ గుర్తించిన తర్వాత మనం రాయాలి. చిట్టా అనే పుస్తకం అనుకోండి, ఇది పుస్తకం అనుకోండి, చిట్టా అనే పుస్తకం. దాని ఫార్మాట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా మీకు ఫార్మాట్ పరిచయం చేస్తలేను, క్యాజువల్గా మాత్రమే రాస్తున్నాను. మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే మనం నేర్చుకుంటున్నాం, అకౌంటెన్సీలో బేసిక్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ బేసిక్స్లోనే ఉంటున్నాం. ఇంకా ఫార్మాట్ మీకు ఇంకా పరిచయం చేయలేదు. చిట్టా లెక్కలు రాసే ఒక పుస్తకం, ఆ పుస్తకానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ నెక్స్ట్ మీకు చెప్తాను. ఇప్పుడైతే జనరల్గా రాద్దాం మనం. సరే, మనకు ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, దీన్ని పుస్తకంలో రాసుకోవాలి. రాయాలంటే ఫస్ట్ డెబిట్ క్రెడిట్ గుర్తించాలి. గుర్తించినాం. ఎట్లా గుర్తించినాం? నారాయణ తీసుకుంటాడు కాబట్టి డెబిట్, ఇది డెబిట్ అయింది కాబట్టి ఇది క్రెడిట్. రెండు ఉన్నాయి, ఒక డెబిట్ ఉంటుంది, ఒక క్రెడిట్ ఉంటుంది. సరే, రాసేటప్పుడు ఏం చేయాలంటే డెబిట్ అంశాన్ని ఫస్ట్ రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మీకు ఇస్తున్నాను. డెబిట్ క్రెడిట్ రెండు ఉంటాయి, కానీ ఫస్ట్ డెబిట్ అంశాన్ని రాయాలి. ఈ డెబిట్ ఇక్కడున్నా పర్వాలేదు, ఇక్కడున్నా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, డెబిట్ అంశాన్ని మాత్రము ఖచ్చితంగా ఫస్ట్ రికార్డు చేసుకోవాలి. ఇంకా రాద్దాం. డెబిట్ ఎవరు చెప్పండి? నారాయణ. నారాయణ రాయాలి. నారాయణ అని రాసి దానికి ఖాతా అనే ఒక తోకను జోడించాలి. ఖచ్చితంగా ప్రతి ట్రాన్సాక్షన్ని ఖాతా అని పేరు పెట్టి పిలవాలి. రవి, రవి ఖాతా. నారాయణ, నారాయణ ఖాతా. కృష్ణ, కృష్ణ ఖాతా. ఆంధ్ర బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు ఖాతా. కాబట్టి ఏ ట్రాన్సాక్షన్ రాసినా దానికి ఖాతా అనే ఒక తోకను ఖచ్చితంగా దాని వెంబడి జోడించాలి. ఇప్పుడు నారాయణ డెబిట్ కాబట్టి డెబిట్ ఫస్ట్ రాయాలి కాబట్టి నారాయణ అని రాసినాం, దానికి ఖాతాను జోడించినాం. ఇప్పుడు చదవండిగా, నారాయణ ఖాతా. నారాయణ ఖాతా ఏమైంది? డెబిట్ అయింది. దీన్ని సూచించడానికి నారాయణ ఖాతా డెబిట్ అని రాయాలి. ఇట్లా డెబిట్ రాసినాం. ఇది అయిపోయింది డెబిట్. ఇక క్రెడిట్ రాద్దాం. క్రెడిట్ ఎక్కడ రాయాలంటే డెబిట్ అయితే రాసినాం కదా, దాని కింద రాయాలి. దాని కింద రాయాలి. దాని కింద ఎక్కడ రాయాలి? ఇది రాసినాం కదా, దీనికి కొద్దిగా జాగిడ్స్ పెట్టి, అంటే ఒక అక్షరం మనం జాగిడ్స్ పెట్టి టు అనే ఒక పదాన్ని జోడించాలి. ఇట్లా రైట్, వింటున్నట్టే కదా. టు అనే పదాన్ని జోడించాలి. జోడించి నగదు రాయాలి. సెకండ్ ఇది నగదు, నగదు అని రాసి దీనికి కూడా ఖాతా అనే దాన్ని జోడించాలి మనం. ఓకేనా? ఇది ఏమైంది మరి? క్రెడిట్ అయింది. వాస్తవంగా దీన్ని క్రెడిట్ అని రాయాలి. ఈ డెబిట్ అని రాసినప్పుడు ఇది క్రెడిట్ అని రాయాలి. కానీ ఇక్కడ రాయాల్సిన అవసరము లేదు. ఎందుకు లేదంటే ఆల్రెడీ దీనికి డెబిట్ అని సూచించడం కాబట్టి ఇది క్రెడిట్ రాయాల్సిన అవసరము లేదు. ఇది ఆటోమేటిక్ ఇది క్రెడిట్ అన్నట్టే. ఇప్పుడు చదవండి, ఇది నారాయణ ఖాతా డెటార్. డెబిట్ను మనం చదివేటప్పుడు చెప్పేటప్పుడు ఏమని చెప్పాలి? డెటార్ అని చెప్పాలి. నెక్స్ట్ టు నగదు ఖాతా క్రెడిట్, లేకపోయినా చదవాలి. మరోసారి చూడండి, నారాయణ ఖాతా డెటార్ టు నగదు ఖాతా క్రెడిట్, లేకపోయినా చదువుతుంది. చూడండి, ఇక అమౌంట్ రాయాలి. డెబిట్ దాని సూటిగా డెబిట్లో ఎంత చెప్పండి? 1000 రూపాయలు రాసి క్రెడిట్ దాని సూటిగా కూడా 1000 రూపాయలు ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ రాయాలి. ఇది డెబిట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ రాయాలి. డెబిట్ దాని సూటిగా డెబిట్ రాసి దానికి క్రెడిట్ అని రాయాలి. ఇట్లా ఇప్పుడు చదవండి, నారాయణ ఖాతా డెటార్ టు నగదు ఖాతా క్రెడిట్, 1000 రూపాయలు 1000 రూపాయలు ఇట్లా చదవాలి. చదివి దాని కింద బ్రాకెట్ పెట్టి ఇది ఎందుకు ఇట్లా రాయాల్సి వచ్చిందో వివరణ రాయాలి. ఏమని రాయాలి చెప్పండి? వివరణ. వివరణ ఇంకేమంటామంటే న్యారేషన్ అంటాం దీన్ని. ఏమంటాం దీన్ని? న్యారేషన్. కింద బ్రాకెట్ లో వివరణ రాయాలి. ఏం వివరణ? మనకి ట్రాన్సాక్షనే వివరణ. నగదు చెల్లించినం కాబట్టి ఇది అట్లా వచ్చింది అన్నట్టు. ఏమని రాయాలి ఇక్కడ చెప్పండి? నగదు చెల్లించినందున ఇట్లా
దీన్ని రాత్రి ఏమంటామంటే చిట్టా అనే పుస్తకంలో ఇది రాసినాం. చిట్టా అనే పుస్తకంలో ఇది రాసినాం. ఇదేంటిది? పద్దు. దీన్ని ఏమంటామంటే పద్దు అంటాం. కాబట్టి చిట్టా అనే పుస్తకంలో రాసిన పద్దు కాబట్టి దీన్ని ఓవరాల్ ఏమంటామంటే చిట్టా పద్దు అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి? దీన్ని చిట్టా పద్దు అంటాం. ఇట్లా రైట్, ఓకేనా? దీన్ని ఓవరాల్ ఏమంటాము? చిట్టా పద్దు అంటాం మనం. కాబట్టి ఇప్పుడు ఏమని రాసాం? నారాయణ ఖాతా డెటార్ టు నగదు ఖాతా క్రెడిట్ 1000 రూపాయలు 1000 రూపాయలు. న్యారేషన్ ఏం రాసినాము? న్యారేషన్ నగదు చెల్లించినందున. దీనిలో వ్యక్తి ఇదే రాయాలి. వ్యక్తి పేరు ఇక్కడ రాస్తాడేమో, ఎందుకంటే ఆల్రెడీ చిట్టాలో వచ్చింది కాబట్టి ఇక్కడ వ్యక్తి పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఇప్పుడు మీకు ఏం తెలిసిపోయింది? అకౌంటెన్సీ అంటే ఒక వ్యాపార సంస్థలో లెక్కలు రాయాలి. లెక్కలు రాయాలంటే జంటా పద్దు విధానాన్ని ఫాలో అవుతున్నాం. జంటా పద్దు విధానం మనకి ఏం చెప్తుంది అంటే మనకు ప్రతి ట్రాన్సాక్షన్లో ఖచ్చితంగా 2 అంశాలు ఉంటాయి. ఒకటి డెబిట్ అంశం ఉంటుంది, ఒకటి క్రెడిట్ అంశం ఉంటుంది. అంటే ఒకటి వచ్చేది ఉంటే రెండవది పోయేది ఉంటుంది. ఒకరు తీసుకుంటారు అంటే ఒకరు ఇస్తున్నట్టే లెక్క. ఓకేనా? ఇట్లా ప్రతి ట్రాన్సాక్షన్కి ఖచ్చితంగా 2 అంశాలు ఉంటాయి. కాబట్టి రెండింటిని రికార్డు చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ రికార్డు చేయడానికి మనము అన్నింటిని కలిపి ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కలిపి 3 ఖాతాలుగా విభజించుకున్నాం. దాంట్లో ఒకటి వ్యక్తిగత ఖాతా అంటాం, రెండవది వాస్తవిక ఖాతా అంటాం, మూడవది ఇంకా మీకు కాలేదు నామమాత్రపు ఖాతా అంటాం. దీంట్లో 2 అయిపోయినాయి. మొదటిది వ్యక్తిగత ఖాతా. దీంట్లోకి ఏమొస్తాయి? వ్యక్తుల పేర్లు వస్తాయి, సంస్థల పేర్లు వస్తాయి. ఉదాహరణకి ఏంటి చెప్పండి? ఏదైనా తీసుకోండి. రామారావు, నారాయణ, రవి, లక్ష్మి, కవిత, ఇవి వ్యక్తుల పేర్లు. సంస్థల పేర్లు అంటే ఏంటిది? భ్రమరాంబ ఇండస్ట్రీస్, మార్గదర్శి చిట్ ఫండ్స్, ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఇంకేదన్నా కానీ. ఇక వెంటనే వ్యక్తి పేరు కనబడ్డా సంస్థ పేరు కనబడ్డా ఖచ్చితంగా అది వ్యక్తిగత ఖాతా అనుకోవాలి. వెంటనే సూత్రం పెట్టాలి. తీసుకునే వ్యక్తినేమో డెబిట్ చేయాలి, ఇచ్చే వ్యక్తినేమో క్రెడిట్ చేయాలి. రెండవది వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతా దేనికి సంబంధించింది? ఆస్తులకు సంబంధించింది. వెంటనే ఉదాహరణకి ఏం తీసుకుంటాం? నగదు, యంత్రాలు, భవనాలు, ఇవన్నీ కూడా ఆస్తులే. కాబట్టి వీడికి ఏం సూత్రం పెట్టాలి? ఆస్తి వస్తే డెబిట్ అని రాయాలి, ఆస్తి పోతే క్రెడిట్ అని రాయాలి. రైట్. వెంటనే 2 కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఒక ట్రాన్సాక్షన్ ఉదాహరణకు తీసుకుందాం. నారాయణకు చెల్లించిన నగదు రాయాలి. దీంట్లో ఖచ్చితంగా 2 ఖాతాలు ఉంటాయి. దీంట్లోనే కాదు, ఏ ట్రాన్సాక్షన్ తీసుకున్న 2 ఖాతాలు ఉంటాయి. దొరకబట్టాలి. దొరకబట్టాలంటే నారాయణ ఎవరు చెప్పండి? వ్యక్తి, వ్యక్తిగత ఖాతా. నగదు అంటే ఏంటిది? ఆస్తి, వాస్తవిక ఖాతా. 2 ఉన్నప్పుడు ఒకదానికి సూత్రం పెడితే సరిపోతుంది. నారాయణ అంటే ఎవరు? వ్యక్తి. వ్యక్తిగత ఖాతా సూత్రం తీసుకుపోయి పెట్టాలి. వ్యక్తిగత ఖాతా సూత్రం ఏంటిది? తీసుకుంటే డెబిట్, ఇస్తే క్రెడిట్. వెంటనే సూత్రం పెట్టండి. నారాయణకు చెల్లించిన నగదు. నారాయణ తీసుకుంటాడా? ఇస్తాడా? తీసుకుంటాడు. తీసుకునే వ్యక్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే నారాయణ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. నారాయణ డెబిట్ అయితే నగదు ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. మన నగదు క్రెడిట్ అయింది కాబట్టి చిట్టా పద్దు ఏమవుతుంది? నారాయణ ఖాతా డెటార్ టు నగదు ఖాతా క్రెడిట్. డెబిట్ ఫస్ట్ రాయాలి, క్రెడిట్ తర్వాత రాయాలి. 1000 రూపాయలు 1000 రూపాయలు. ఈ న్యారేషన్ ఏమంటారు చెప్పండి? నగదు చెల్లించినందున. అట్లా. అభిలాష్ 3 o'clock క్లాస్ ఎండ్ మూమెంట్లో వచ్చినావు నువ్వు. మొత్తం అయిపోయినాక వస్తే ఎట్లా? 3 o'clock ఎగ్జాక్ట్ రావాలి. ఎగ్జాక్ట్ 3 o'clock స్టార్ట్ చేస్తున్నాను క్లాస్. రైట్, ఓకే. ఈ విధంగా రేపు 3వ ఖాతాను కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. దానికి సంబంధించి చిట్టా పద్దు కూడా ఒక్కొక్కటి మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఓకేనా?